నమస్తే ఏవీ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ కు గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి రేపు వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని సూచించిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో లేరు. కావున పెద్ద ఎత్తున ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలయ్యే దిశగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాట్లాడారు. ఈ సమావేశంలో మండల పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ గుడిపూడి గోపాలరావు, మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నరసింహనాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, జిల్లా పార్టీ నాయకులు బెల్లా సుధీర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ జక్కుల వెంకటరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూసా మధు, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎండి నయీం, బీసీసీల అధ్యక్షుడు చెవు కాశీనాథం, యూత్ అధ్యక్షుడు ముత్తటి సాగర్ రెడ్డి, పార్టీ నాయకులు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత బీజేపీ కూడా ఇప్పటికి పోటీ చేస్తారు సెంట్రల్ ఇచ్చి. అంటే వాళ్ళకి ఉండే ఆలోచన ఏంటంటే వరంగల్ పార్లమెంటు దయాకర్ రావు ఒక 56,000 ఓట్లు తను చేయగలుగుతారు. వర్ధనపేటలు అనుకోటి, పర్కాలు అనుకోటి, వరంగల్ అనుకోటి, పాలకుర్తి దాంతో గెలుస్తాం అనేది ధీమా.